पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। నమస్కారం. ఇది యాకత్పుర కాన్స్టిట్యున్సీ గౌలీపుర డివిజన్. నా పేరు అజయ్. నేను గత ఫస్ట్ ఇయర్ ఇది అంబికానగర్ ఉప్పుగూడలో ఉంది లొకేషన్. కావాల్సి వస్తే మీకు లొకేషన్ గూగుల్ మ్యాప్ గిట్లా చెక్ చేసుకోవచ్చు. ఏజే ఈవెంట్స్ అని కొట్టారంటే మీకు ఉప్పుగూడ సర్దార్ పటేల్ నగర్ అని లొకేషన్ వస్తుంది. కరెక్ట్ లొకేషన్ కాడికి మీకు డ్రాప్ ఇక్కడ చూపించేస్తుంది. ఇది యాక్చువల్లీ గణేశుడు ఏంటంటే నేను స్పెషల్గా ఫస్ట్ టైం ఇది పెట్టింది. నేను పెద్దగా ఇప్పుడు నేను చిన్నగానే పెడతాను, ఇంట్లోనే పెడతాను. ఈసారి ఏంటంటే నా ఏదైతే ఉందో వర్క్ డెకార్ ఫీల్డ్లో నేను ఉన్నాను. సో డెకార్ ఫీల్డ్లో ఇది నేను ఫస్ట్ టైం నేను పెట్టాను. ఎందుకంటే నాది విధంగా యూనిక్ ఉండాలి అని, గణేశుడు యూనిక్ థీమ్ ఉండాలని చెప్పి నేను ఇలా పెట్టాను. సో ఇప్పుడు నేను మొత్తం 11 days కూర్చోబెడుతున్నాను గణేష్కి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు పాస్ట్ ఇంకా 4 years నాకు ప్లానింగ్ ఉన్నది. డెకార్లో ఏ థీమ్స్ ఉన్నాయి, ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి, ఎట్లా ప్లాన్ చేయాలి, మొత్తం ఉన్న చిన్న స్పేస్లోనే నేను మంచిగా యూనిక్ డెకరేషన్ చేసి చూపించాలని అనుకుంటున్నాను. అంటే ఇది మీకు సొంత ఇల్లా, కిరాయి ఇల్లా అండి? ఇది ఓన్ హౌస్ నాది. ఓన్ హౌసా? అంటే ఓన్ హౌస్ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. అంటే ప్లానింగ్ అనేది, అంటే ఒక ప్లానింగ్ అనేది మీ దగ్గర ఉందన్నమాట, థీమ్ అనేది. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు వర్క్ అది? ఇది నాకు వచ్చేసి నేను 4 years నుంచి ఇందులో ఉన్నాను. ఓకే. అంటే ఇంతవరకు ఎన్ని ఈవెంట్స్ చేశారు? ఇందులో అయితే మ్యాక్సిమం నాకు ఒకటే ఫంక్షన్ హాల్ ఉన్నది. సో అందులో నేను ఈవెంట్స్ చేస్తూనే ఉంటాను, బయట గిట్ట చేస్తాను నేను. ఓకే. అంటే ఎక్కడెక్కడ వెడ్డింగ్స్ అయినా కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్లో అయినా కానీ, అక్కడ పక్కకు ఫోటోగ్రఫీ అన్నీ మనం ఇక్కడికి వెళ్ళే రిక్వైర్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు నేర్చుకొని 4 years అవుతుంది. అంటే నేర్చుకోకముందు ఏం చేసేవారు? ఇంతకుముందు ఫస్ట్ జాబ్ చేసేవారు. ఏం జాబ్ చేసేవారు? నేను మన విప్రో కంపెనీలో జాబ్ చేశాను. అంటే సాఫ్ట్వేర్ కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. ట్రాన్స్పోర్ట్. అంటే మీకు అది బాగుందా, ఇది బాగుందా? ఒక దిక్కులు చూస్తే మాత్రం ఇదే బాగుంది. ఎందుకంటే ఇది డెకరేషన్లో ఏంటంటే మంత్లీ శాలరీ కన్నా ఇది బెనిఫిట్ ఎక్కువ ఉంది ఇందులో. అంటే మీకు ఎంతమంది పిల్లల చేతిలో ఉన్నారు? నా చేతిలోనైతే మాక్సిమం 150 members ఉన్నారు. ఓకే. పెద్ద ఈవెంట్ చేయగలుగుతారు మీరు? అంటే ఎంతవరకు? అంటే నేను ఇంకొక నా కొలీగ్ ఉన్నారు, నా బ్రదర్ ఉన్నారు మోహన్ అని. ఆయన పేరు దిలీప్ ఈవెంట్స్. మెయిన్ యాక్చువల్ అయితే మోహన్ సింగ్. ఆయన మెయిన్ పేరు వచ్చేసి లేచింది దిలీప్ ఈవెంట్స్ అని ఉంది. dileepeevents.com అని ఉంది. అందులోకి వెళ్ళి అయినా నేను ఇద్దరం కలిసే ఉంటాము ఇప్పటికీ. అంటే మీ ఇద్దరు స్నేహితులు అయ్యారు మొత్తానికి. అంటే ఎన్ని సంవత్సరాల పరిచయం వారు నీకు? ఆయనకు నాకు 4 years నుంచి పరిచయం. ఓకే. అంటే ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు మ్యాక్సిమం? ఆయన సీనియర్, ఓకే, నేను జూనియర్. అయినా కానీ మాకు బాండింగ్ అట్లా బ్రదర్ లాగా బాండింగ్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ అంటే ఇప్పుడు వినాయకులే చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకా కొద్దిగా ఈవెంట్స్ ప్రెజెంట్గా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా అమ్మవారి కూడా డెకరేషన్స్ వస్తున్నాయి కదా, దానికి కూడా ఏమైనా చేస్తారా మీరు? డెకరేషన్ అమ్మవారి కూడా డెకరేషన్ ఉంటుంది. అంటే మీ ఇంట్లో కూడా పెడతారా, లేకపోతే బయట కూడా అన్ని బయటే మాత్రమేనా? లేదు, ఇంట్లో అయినా కానీ నడుస్తుంది, బయట అయినా కానీ. ఎక్కడైనా కానీ వర్క్ వస్తే వర్క్ చేయడానికి వెనకకి వెళ్ళాం కదా. ఏదైనా కానీ వర్క్ ఫేస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఏదైనా. ఓకే. అంటే మీ దగ్గర ఏమైనా కన్సెషన్ ఉంటుందా, లేకపోతే మీడియా వాళ్ళ నుంచి, లేకపోతే అలాంటి సపోర్ట్తో వచ్చిన వాళ్ళకి ఏమన్నా తక్కువ ఉంటుందా ఈవెంట్? ఇక అది వచ్చినాక చూడాల్సి వస్తుంది. అది ఇక మనం చెప్పలేము కదా కన్ఫర్మ్. అలా అంటే మినిమం బడ్జెట్ ఎంత ఉంటుంది మీ దగ్గర? ఇక అది సైజు స్టేజ్ బట్టి చెప్పడానికి వస్తుంది, మనం ఇట్లా డైరెక్ట్ చెప్పలేము కదా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.